భారత క్రికెట్లో సారథిగా సౌరవ్ గంగూలీది ప్రత్యేకమైన ముద్ర. జట్టుకు దూకుడు కెప్టెన్గా అతనికి పేరుంది. ప్రత్యర్థి జట్టుకు ఆటతో పాటు మాటలతోనే ధీటుగా బదులిచ్చే టీంను సిద్ధం చేసిన సారథి దాదానే. ఓపెనర్గా, కెప్టెన్గా తన దాదాగిరితో ప్రత్యేకంగా నిలిచిన గంగూలీ పేరు చెప్పగానే అభిమానులకు గుర్తొచ్చేది లార్డ్స్లో షర్ట్ విప్పి తిప్పిన ఘటనే. నాట్వెస్ట్ సిరీస్ ఫైనల్లో భారత్ చారిత్రక విజయం తర్వాత లార్డ్స్ స్టేడియం బాల్కనీలో దాదా షర్ట్ విప్పి గాల్లో తిప్పిన దృశ్యాన్ని అభిమానులు ఎప్పటికీ మర్చిపోరు. భారత్లో 5 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ గెలిచినప్పుడు ఆండ్రూ ఫ్లింటాఫ్ తన షర్ట్ విప్పి సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. ఇది మన బెంగాల్ టైగర్కి అస్సలు నచ్చలేదు. ఇక దీనికి రివెంజ్ తీర్చుకోవాలని ఆ రోజే ఫిక్స్ అయిన దాదా వారి సొంత గడ్డపైనే దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాడు. నాట్వెస్ట్ సిరీస్ ఫైనల్లో ఇంగ్లాండ్ 325 పరుగుల భారీ స్కోర్ చేసింది. చేజింగ్లో టీమిండియా 146 పరుగులకే 5 వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. గంగూలీ, సెహ్వాగ్ తొలి వికెట్కు సెంచరీ పార్ట్నర్షిప్ అందించిన కీలక సమయంలో సచిన్, ద్రవిడ్ అవుట్ అవడంతో భారత్ ఓటమి ఖాయమని అంతా భావించారు. కానీ యువ క్రికెటర్లు యువరాజ్ సింగ్, మహమ్మద్ కైఫ్ మ్యాచ్ని మలుపు తిప్పారు. విరోచితంగా పోరాడి 6వ వికెట్కి 121 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆఖరిలో జహీర్ ఖాన్ విన్నింగ్ రన్స్ కొట్టడంతో మైదానం విజిల్స్, కేరింతలు, చప్పట్లతో దద్దరిల్లింది. అయితే ఆ సమయంలో జరిగిన ఒక సంఘటనని బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా తాజాగా బయటపెట్టారు. తానప్పుడు భారత జట్టు మేనేజర్గా ఉన్నానని గుర్తు చేసుకున్నాడు. విజయానికి చేరువలో ఉన్నప్పుడు కెప్టెన్ గంగూలీ జట్టు మొత్తం షర్టులు విప్పి సంబరాలు చేసుకోవాలని చెప్పాడని శుక్లా గుర్తు చేసుకున్నారు. అయితే దీనిని సచిన్ టెండూల్కర్ వ్యతిరేకించాడని చెప్పాడు. అయితే మ్యాచ్ గెలిచిన అనంతరం గంగూలీ ఒక్కడే తన షర్ట్ విప్పి గాల్లో తిప్పుతూ సెలబ్రేషన్స్ చేసుకున్నాడని చెప్పుకొచ్చాడు. దాదా ఇలా సెలబ్రేట్ చేయడం అభిమానులకు మంచి కిక్ ఇచ్చింది. ఎంతైనా దాదానే, ఎక్కడా తగ్గేదేలే అంటూ అప్పుడే నిరూపించాడని ఫ్యాన్స్ చెబుతూ ఉంటారు.